హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు మనకు అగ్రెషన్ మూమెంటం అప్ సైడ్కి వచ్చింది, లాస్ట్ డే మనకు డౌన్ సైడ్ వచ్చింది. బట్ ఈ లాస్ట్ డే మూమెంటంని అంతవరకు మనం క్యాప్చర్ చేయగలిగినాం, కానీ ఈరోజు మనకు స్టాప్ లాస్ అయింది. బట్ ఎందుకు అయింది ఈరోజు అంటే మనకి 1 అవర్ క్యాండిల్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ఫెయిల్ అయింది. ఈరోజు నిన్న మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. బట్ ఓకే, ఎందుకు ట్రేడ్స్ వచ్చినాయి, ఎందుకు చేయలేదు ఈరోజు అంతా కూడా మీకు డీటెయిల్గా మనకు అనాలిసిస్లో చెప్తాను. బట్ ఇది డే టైం ఫ్రేమ్, ఇక్కడ మనకు ఏం ట్రాప్ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ ఉంది చూడండి, ఈ చిన్న డోజీ క్యాండిల్ మీకు చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఈ క్యాండిల్ వచ్చిన రోజు కూడా చెప్పాను, అంతమంది చూడలేదు ఎక్కువ. ఈ క్యాండిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకుంటే. ఇక్కడనే మనకు ట్రాప్ జరిగింది, ఎందుకంటే ఇది ఫాల్ అనేది రియల్ ఫాల్ అవుతుంది కాదా అనేది మనకు రేపు డీటెయిల్గా తెలుస్తుంది. ఎందుకంటే మన మార్కెట్లో ఆల్రెడీ ఇక్కడ రిజెక్షన్ అయితే మళ్ళీ వచ్చింది. మెయిన్గా చూసుకుంటే రేపు మార్కెట్ ఈ ట్రాప్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి ఫాల్ వచ్చిన బిగ్ ప్లేయర్స్ వేసిరు, ఇక్కడ నుంచి మూమెంటం తీసుకొచ్చిన బిగ్ ప్లేయర్స్ వేసిరు. ఈ ఒక్క రోజులో ఇంత వాలటైల్ మార్కెట్ అనేది రెగ్యులర్గా మార్కెట్ అయితే కాదు, ఇక్కడ ఏదో ట్రాప్ అయితే నడుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనం దీన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. మూమెంటమ్స్ ఎటన్నర్ అని సింగిల్ డైరెక్షన్లో వస్తుంది, కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒకసారి గమనించుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ ఫాల్ అవుతుందా మార్కెట్, ఫాల్ అవుతే మనకి ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఇది కూడా బ్రేక్ అయితే మనకి అగ్రెషన్ మూమెంటం డౌన్ సైడ్కి వస్తుంది. లేదు ఇది బ్రేక్ అయిపోయి మనకు పైనకి వచ్చింది అనుకోండి, ఈ డోజీ క్యాండిల్ ఎబో మార్కెట్ క్లోజ్ అయింది మంచిగానే అంటే నెక్స్ట్ మనకు ఒక రీట్రేస్మెంట్ తీసుకొని ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ డోజీలో కనుక రేపు ఉంటే ఎవరూ ట్రేడ్ చేయొద్దు. ఈ డోజీకి మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి, ఈ డోజీలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్ చేస్తే మాత్రం 100% రిస్క్ ఉంటుంది. స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళకి తప్ప రెగ్యులర్ ట్రేడింగ్ వాళ్ళకి మాత్రం వర్కౌట్ అవ్వదు. లేదు ప్రైస్ యాక్షన్ ప్రకారం 1 అవర్ క్యాండిల్ కానీ ఇంకా లేదంటే వేరే క్యాండిల్స్ గురించి మీకు అవగాహన ఉంటే దాని ప్రకారంగా చేసుకోండి. రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. లేదు మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి కనుక ఫాల్ దొరికినా అంటే మళ్ళీ మంచి మూమెంటం రేపు కూడా క్యాప్చర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. రేపు దాన్ని బట్టి మీకు మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెడతాను, మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక మనం ఇంత మూమెంటం ఎందుకు వచ్చింది ఈరోజు, నిన్న ఫాల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఈరోజు ఇంత మూమెంటం ఎందుకు వచ్చింది అప్ సైడ్కి. చూడండి, న్యూస్ చూసుకున్నట్టయితే చూడండి, ఈరోజు మార్కెట్ అగ్రెషన్ మూమెంట్ రావడానికి ఒక 4 రీజన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు నిన్న అగ్రెషన్ ఫాల్ అవ్వడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. మార్కెట్ ఫాల్ అయిపోయిన తర్వాత న్యూస్ ఉంటుంది, ఆ న్యూస్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకసారి తెలుసుకుంటే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ట్రాప్ జరుగుతుంది. ఇవన్నీ తెలిసే మనకు నిన్న ఫాల్ చేసిర్రా లేదా అనేది కూడా మనకు డేటా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్గా న్యూస్ చూసుకుంటే ఆర్బీఐకి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించిన ఒక న్యూస్, దీనివల్ల బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలా మంచి మూమెంటం క్రియేట్ అయింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా మనకి చాలా అగ్రెషన్ తగ్గినాయి కదా, మనకు 120 ఫర్ డాలర్కు నియర్ బై వెళ్ళింది. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే $75 to $76 ఉంది ఫర్ బ్యారెల్, అంటే మనకు చాలా వరకు తగ్గింది. మిడిల్ ఈస్ట్లో కూడా వార్కి సంబంధించినవి కొంతవరకు సెటిల్ అయిపోయినాయి. యూఎస్ అండ్ ఇరాన్కి సంబంధించి కూడా పీస్ డీల్ అనేది కొంచెం మంచిగానే అగ్రిమెంట్ అయితే అవుతుంది. అలాగే మనకు ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ కొంతవరకు ఓపెన్ అయిపోయింది. ఇదంతా కూడా మార్కెట్కు చూడండి. వాటితో పాటు ఇంకొక మెయిన్ న్యూస్ అయితే ఉంది మనకు. ఎఫ్పిఐ ఈ బాండ్స్కి సంబంధించి మనకు లాస్ట్ ఒక 2 వీక్స్ కిందనో ఏమో ఒక న్యూస్ మనం చెప్పడం జరిగింది అనాలిసిస్లోనే. వీళ్ళకి సంబంధించి కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది, దానివల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంతవరకు పెరుగుతారు అనే ఉద్దేశం మీద. బట్ ఇప్పుడు ఈ మంత్ అయితే మనకు కొంతవరకు వర్కౌట్ అయింది. మనకు ఎఫ్పిఐఎస్ అంటే ఏంటంటే మనకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వీళ్ళు మనకు మెయిన్ ఏంటంటే బాండ్స్, ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన బాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ మంత్ ఒక్కటే మనకు 35,000 crores అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు రూపీ వాల్యూ కూడా మనకు కొంతవరకు సెటిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మెయిన్ పాయింట్. మనకు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంత పెరిగితే మన ఇండియన్ మార్కెట్ కూడా అంత మంచిది. అలాగే ఇంకొకటి కూడా ఉంది మనకి ఏంటంటే యుఎస్ అండ్ మనకు ఇండియాకు సంబంధించిన ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇది కొంత మనకు పెండింగ్లోనే ఉంది అప్పటి నుంచి వెళ్ళి. అది కూడా కొంతవరకు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు మనకు ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ రాగానే సెటిల్ అవుతుంది అంటారు, నెగిటివ్ రాగానే ఈ డీల్ ఫెయిల్ అవుతుంది అంటారు. అలాగే ఇప్పుడు పాజిటివ్ అయింది కాబట్టి సెటిల్ అవుతుంది అన్న ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఈరోజు అయితే న్యూస్ అయితే వచ్చింది. అలాగే షార్ట్ కవరింగ్ ర్యాలీ, మనకు అగ్రెషన్ ఫాల్ వచ్చింది, మనకు ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ షార్ట్ కవరింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా ఒక పక్క న్యూస్, మనం ఒక పక్క అనాలిసిస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకు నిఫ్టీ ఈరోజు మార్కెట్లో మనకు ఎంట్రీ ఎక్కడైంది, స్టాప్ లాస్ ఎక్కడైంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, ఇదంతా అగ్రెషన్ మూమెంటం డౌన్ సైడ్. ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క బులిష్ క్యాండిల్ కూడా రాలేదు.
కాబట్టి ఈరోజు మనకు ఫస్ట్ బులిష్ క్యాండిల్ చూడంగానే మనకు మంచి ఎంట్రీ అన్నట్టుగా కనబడింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం అగ్రెషన్ ఫాల్ వచ్చిన తర్వాత ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది అంటే దాని తర్వాత కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ 70% ఉంటాయి. అలాగే మనం ప్లాన్ చేసుకున్నాం మన 1 అవర్ క్యాండిల్ ప్రకారంగా కూడా చూసుకుంటే. బట్ ఇక్కడ ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు, చాలా స్పీడ్గా పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. ఇక్కడ వరకు స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్న స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా కొట్టేయడం జరిగింది, ఎట్లాంటి ట్రేడ్ తీసుకున్నా కొట్టేయడం జరిగింది. ఓకే, కొట్టేసింది అని వెయిట్ చేసే లోపే మనకు మంచి క్యాండిల్ వచ్చి పైన క్లోజ్ అయింది. ఇంకా ఇక్కడ ఏం చేయడానికి లేదు, ఎందుకంటే మనకు ఈ ఫాల్ మూమెంటం తర్వాత మనకు ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే ఇక్కడ ఫాల్ అయ్యే అవకాశం కొద్దిగా గొప్ప ఉంటుంది. బట్ ఇది రెండవ క్యాండిల్ కూడా క్లోజ్ అయింది అంటే ఇక్కడ రిటర్న్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇక్కడ ఎట్లా ప్లాన్ చేసుకోవడానికి లేదు, మన లెవెల్ దాటి వచ్చేసింది, ఇక్కడ మనకు ఈ స్పేస్లో మనం ట్రేడ్ చేయం. అట్లీస్ట్ రీటెస్ట్ అవుతుందేమో ఇక్కడికన్నా మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ ఇక్కడికి కూడా రాలేదు. ఆ తర్వాత మనకు పైకి వెళ్తుందని తెలుసు, బట్ ఇక్కడ ఒక జోన్ ఉంది కదా, ఇక్కడ వరకు వెళ్ళి రిజెక్ట్ అవ్వే అవకాశం ఉంటుంది అనుకున్నా, ఇక్కడ కూడా రిజెక్ట్ అవ్వలేదు, పైకి వెళ్ళి సీదా క్లోజ్ అయింది. ఆ తర్వాత మార్కెట్లో కొంత ఫాల్ వచ్చింది, కానీ మనకి నియర్ బై ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉండి ఇక్కడ నుంచి ఫాల్ వస్తే మనం దాన్ని ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకసారి మనకి ఏదైతే ఒక జోన్ దగ్గర నుంచి ఫాల్ వస్తుందో మళ్ళీ అదే జోన్కి నియర్ బై వస్తే మనం డైరెక్ట్ సెల్ చేస్తే మనం ట్రాప్ అయిపోతాం. ఇది ఒక్కసారి హిట్ అయిన తర్వాతనే మళ్ళీ ఫాల్ వస్తే నమ్మాలి, కానీ డైరెక్ట్ ఇక్కడికి రాగానే ఫాల్ వస్తే నమ్మడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ప్లాన్ చేయలేదు. ఇక రేపటి పరిస్థితి చూస్తే మనకు రెండే చాయిస్ ఏంటంటే, చూడండి మీకు ఒక 2-3 లెవెల్స్ ఇస్తాను, ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్, ఎట్లా వర్క్ అవుతాయని మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఇక్కడ నుంచి మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది, ఈ వీక్ అంతా కూడా మీకు సెల్లింగ్ ఛాన్సెస్గా తీసుకోండి ఈ వీక్ అంతా కూడా. ఇక మనకు ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది, ఈ మిడిల్ పార్ట్ మనకి ఇది 50% అనుకోండి. ఈ 50%లో మనకు పైకి వెళ్ళింది, ఇక్కడ రిజెక్షన్ వస్తుంది అంటే మనకి ఇక్కడ హిట్ అయిన తర్వాత రిజెక్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే మనకి 50% టార్గెట్. లేదు మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మళ్ళీ 50%కి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఏంటంటే ఈ 50% నుంచి వెళ్ళి మన మార్కెట్ ఇక్కడ ఏమన్నా మనకు బులిష్ ప్యాటర్న్ కనబడితే ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇది బ్రేక్ అయింది అంటే రీటెస్ట్మెంట్ మీద మళ్ళీ డౌన్ సైడ్కి లో వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక అట్లా కూడా కాలేదు, డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మనకు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇది మంచి డిమాండ్ జోన్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి సెల్లింగ్ వస్తే ఇది ఎంత ఛాన్స్ ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి పోతే బయింగ్ ఛాన్సెస్ కూడా అంతే ఉంది. ఈ మధ్యలో ట్రేడ్ ఒకటి ఉంది, బట్ ఇది ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఈ హైకి మనకి లోకి మధ్యలో 50% లెవెల్లో మనకు 2 ఛాన్సెస్ ఉంటాయి, అప్ సైడ్కి ఉంటుంది డౌన్ సైడ్కి ఉంటుంది, బట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అన్నిట్లలో కూడా సేమ్ సిచ్యువేషన్ బ్యాంక్ నిఫ్టీ మినహాయిస్తే, బట్ బ్యాంక్ నిఫ్టీ డిఫరెంట్ ఉంది అనాలిసిస్, దానికి సంబంధించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సేమ్ దీంట్లో కూడా మనకు ఎక్కడైతే స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చిందో సెల్లింగ్కి ముందు చిన్న కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ ఇదంతా కూడా మనకు ఒక జోన్గా అవుతుంది. ఈ జోన్లో మన మార్కెట్లో కొంత కన్సల్టేట్ కానీ ఏదన్నా అవ్వచ్చు, బట్ ఇక్కడ ఒక ట్రై అయితే చేయొచ్చు కొంతవరకు. సేమ్ ఇది డౌన్ సైడ్లో కూడా ఇది డిమాండ్ జోను, మనకి ఇది 50%. ఈ 50%కి వస్తే మనం ఇక్కడ నుంచి సేమ్ నిఫ్టీలో ఎట్లయితే ప్లాన్ ఉందో సేమ్ అదే ప్లాను. డౌన్ సైడ్కి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ ఉంటుంది. సెల్లింగ్ వైపు వస్తుంది ఓకే, బట్ ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్ట్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. మెయిన్ పాయింట్ అయితే ఇదే. దీంట్లో వరకు మనము ఇంకా చూసుకుంటే దీంట్లో మెయిన్ పాయింట్ పక్కన పెడితే మన ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకుంటే 1 అవర్ క్యాండిల్స్ ఏమన్నా ఉంటే దాని ప్రకారంగా ఏమన్నా ఎంట్రీలు వచ్చినా కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు మనకు బ్యాంకింగ్ చూడండి, మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు మనకు చాలా మూమెంటం, చాలా సింగిల్ డైరెక్షన్ మార్కెట్. మనకు నిఫ్టీ సెన్సెక్స్ లాస్ట్ డే మనకు ఎట్లా ఫాల్ అయిందో బ్యాంక్ నిఫ్టీ అట్లా మూమెంటం ఇచ్చింది. లాస్ట్ కొద్ది రోజుల నుంచి వెళ్ళి మనం బ్యాంక్ నిఫ్టీలో మాత్రం సెల్లింగ్ చేయొద్దు, బయింగ్ సైడే ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని ఎట్లయితే అనుకున్నామో అలాగే జరిగింది. కాబట్టి మనకి ఏంటంటే మెయిన్ పాయింట్ చూసుకుంటే దీంట్లో మాత్రం అగ్రెషన్ మూమెంటమే ఉంది అప్ సైడ్కి. బట్ మనకు ఒక కీ లెవెల్ ఉంది 58,230 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన సస్టైన్ అవుతే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఉంది చూడండి, ఈ బేరిష్ క్యాండిల్ కిందికి మన మార్కెట్ వచ్చిన తర్వాత రీటెస్ట్కి వస్తుంది ఇక్కడ. లేదంటే మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది 58,020 లెవెల్, ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్ అయితే ఇదే. దీంట్లో మనము పాయింట్స్ అన్నీ గమనించుకొని దీంట్లో ప్లాన్ చేయాలి. దీంట్లో ఈ 50% రీచ్ అవుతుందో అవ్వదో, లేదు మనకు ఏమన్నా రేపటికి రేపే నెగిటివ్ న్యూస్ ఏమన్నా వస్తే దాని ప్రకారంగా మీకు మార్నింగే పెడతా, దాని ప్రకారంగా ప్లాన్ చేయాలి. ఇక చూడండి క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ వీడియోస్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక కన్సల్టేషన్ అయితే జరుగుతుంది, బట్ ఏది జరిగినా కూడా మనకు ఈ లో లెవెల్ దాటింది అంటే మళ్ళీ మనకు ఫాల్ అగ్రెషనే ఉంటుంది. దీంట్లో ఎటువైపు వెళ్ళినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రూడ్ ఆయిల్ ఫాల్ ఛాన్సెసే ఉంది, ఫాలే అవుతుందని చెప్పడం జరిగింది.
క్రూడ్ ఆయిల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇస్తానని చెప్పాను, బట్ వీలవ్వలేదు, కుదరలేదు చేయడానికి. ఒకవేళ ఇక్కడి నుంచి అన్న అట్లీస్ట్ నైట్ అప్డేట్స్ అన్న ఇవ్వడానికి ట్రై చేస్తాం, మార్నింగ్ అయితే అసలు కుదరట్లేదు. ఓకేనా. ఇక దీంట్లో ఇప్పటికి కూడా డౌన్ సైడే మనకి ఇంకా కూడా కొద్దిగా తగ్గొచ్చు, ఒక 600 to 1000 వరకు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఏదైతే వార్ స్టార్ట్ అవ్వకముందుకు ఎక్కడైతే ఉందో అక్కడికైతే రీచ్ అయిపోయింది. దీనికి సంబంధించి రేపటి నుంచి వెళ్ళి మనం నార్మల్ అనాలిసిస్లో ఎలా ఉంటుందో అలా చేద్దాం. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.